అరుణాచలం ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన అరుణాచలం గుడిలో ఇవాళ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా గుడికి వెళ్ళే భక్తులందరికీ కొన్ని నియమాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఫోటోలు, వీడియోలు అనేవి ఖచ్చితంగా రిస్ట్రిక్షన్. అక్కడికైతే కెమెరాలు కానీ, ఫోన్లు కానీ ఎలా ఉండదు. బయటే గుడి బయటే పెట్టేసి వెళ్తూ ఉంటారు. ఎవరైనా సిబ్బంది తప్ప, అత్యవసర సిబ్బంది తప్ప మ్యాక్సిమం అందరూ కూడా బయటే వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి అరుణాచలం గర్భగుడిలోకి నేరుగా వీడియోలు, ఫోటోలు తీయడానికి కెమెరాలు పట్టుకెళ్ళిపోయారు. అది కూడా ఎలాగా, ఇద్దరు యువకులు, హైదరాబాద్కు చెందినటువంటి ఇద్దరు యువకులు అయితే కనుక తిరువన్నామలై అరుణాచలం గుడిలోకి, గర్భగుడిలోకి ఇటు స్వామివారిని అటు అమ్మవారిని కూడా వీడియోలు తీస్తున్నారు. ఎలాగా, చాలా చాకచక్యంగా మెటా తయారు చేసినటువంటి రైబాన్ స్పెట్స్ అయితే పెట్టుకొని, ఆ స్పెట్స్కి ఒక సైడ్ కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో హెచ్డి క్వాలిటీలో చక్కగా వీడియోలు, అలాగే గుడి అంత పరిసరాలు మొత్తం అంతా కూడా వీడియో రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్కు చెందిన భవనీష్, మహేష్ అనే ఇద్దరు యువకులు తిరువన్నామై అరుణాచలేశ్వర స్వామి, ఉన్నామలై అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో మెటా కంపెనీకి చెందినటువంటి రైబాన్ కంపెనీ స్మార్ట్ గ్లాసులు పెట్టుకొని ఆలయంలోని మూల విరాట్ని, అమ్మవారిని సీక్రెట్గా ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. అయితే అది ఎలా బయటపడింది, సిబ్బంది అది ఎవరికి తెలియదు కదా, నార్మల్గా స్పెట్స్ అని అనుకుంటారు. ఇదే సమయంలో ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అమిత్ షా గారి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి పర్యటన కూడా ఉంది అరుణాచలానికి. సో భద్రతా ఏర్పాట్లు అత్యంత ఎక్కువగా చేస్తూ ఉంటారు, హోంమంత్రి వస్తున్నారండి. అదే టైంలో వీళ్ళు ఇలాగ స్మార్ట్ గ్లాసులు పెట్టుకొని వెళ్ళిపోయి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇది ఎలా తెలిసింది, సిబ్బందికైనా సాధారణంగా గుర్తుపట్టలేకుండా ఉంటారు, కష్టము. కాకపోతే దీంట్లోని ఒక చిన్న ఎల్ఈడి వెలుగుతూ ఉంటుంది. మామూలుగా డే టైము ఈ ఎల్ఈడి వెలిగినప్పటికీ పెద్దగా ఎవరికి కనబడకపోవచ్చు. కానీ గర్భగుడిలో అలా వెళ్ళినప్పుడు అయితే కనుక ఎల్ఈడి లైటింగ్ అయితే ఒక్కసారిగా భద్రతాధికారులు ఎల్ఈడి లైట్ మీద ఫోకస్ చేశారు. ఏంటి లైటింగ్ వస్తుందని వెంటనే చెక్ చేయడంతో వీళ్ళు పెట్టుకున్న స్మార్ట్ గ్లాసులు అయితే కనుక బయటపడడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళిద్దరిని కూడా భద్రతా సిబ్బంది అలర్ట్, ఆ యువకులిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా వారు స్మార్ట్ గ్లాస్తో నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు తీస్తున్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయితే వాళ్ళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి పర్యటన కూడా తిరువన్నామలై ఆలయ సందర్శనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనూహ్యంగా హోంమంత్రి వచ్చే టైంలోనే ఎలాంటి కెమెరాతోటి మొత్తం అంతా కూడా అక్కడ లైవ్ వెళ్ళడం, ఇలాగ వీడియోలు రికార్డు చేయడం అనేది మరింత భద్రతా లోపాలకు సంబంధించిన విషయం అని చెప్పేసి మరింత తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. చూడండి మరి ఎందుకు వీళ్ళు ఎలా చేశారు, ఇద్దరు యువకులు. అక్కడ భద్రతా నియమాలు అలాగే ఆలయ నిబంధనలు కూడా ఉంటాయి. మామూలుగా కూడా అరుణాచలేశ్వర స్వామి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే దేవస్థానం వాళ్ళు తీసింది ఇస్తారు తప్ప మొత్తం టోటల్ గుడి, ఆ ప్రాంగణం అది ఎలా ఉంది మొత్తం వీడియో ఒక్కసారి బయటకు వచ్చిందంటే అంతా వెళ్ళిపోతుంది ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఎప్పటికైనా భద్రతా ప్రమాణాల దృష్ట్యా అది ప్రమాదకరమే, టోటల్ గుడి అంతా కూడా వెళ్ళిపోవడం అనేది. సో ఇప్పుడు వీళ్ళపై అయితే విచారణ చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తారు ఏంటనేది.